హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మనం యానా కేవ్స్కి వెళ్దాము. యాక్చువల్గా మేము గోకర్ణ ఇవన్నీ వెళ్ళేసి వచ్చాం కదండి. సో ఇక్కడ యానా కేవ్స్ అండి, చాలా అద్భుతంగా ఉంటుంది, చూడ్డానికి అందంగా ఉంటుంది. ఇది ఎంటర్ అవ్వగానే టెంపరేచర్ చాలా అంటే చాలా కూల్ అవుతుంది, సడన్గా కూల్ అవుతుంది. ఎందుకంటే చుట్టూ దట్టమైన అడవులు ఉంటాయి. ఆ అడవుల మధ్యలో పురాతనమైన గుహలు, చాలా అద్భుతంగా ఉంటుంది. వాతావరణం కొంచెం ఎండగా స్పష్టంగా ఆకాశం కనపడుతుంది అన్నమాట. ఇది గోకర్ణకు 48 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్డు మాత్రం వంపులుగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు కార్లో వెళ్ళేటప్పుడు అందుకు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వన్ వే 2 వే అండి. అటు సైడు ఏదైనా వెహికల్ వస్తే ఇటు సైడ్ నుంచి వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. చాలా వెహికల్స్ కూడా అది 2 వెహికల్స్ వస్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి స్లోగా వెళ్ళడం చాలా మంచిది. గోకర్ణ నుంచి 48 కిలోమీటర్స్ ఉంటుంది ఈ యానా కేవ్స్ అనమాట. ఈ యానా కేవ్స్లో ఫుడ్ అయితే దొరకదండి, మనం అక్కడ నుంచే తీసుకొచ్చుకోవాలి. ఫుడ్ తినేసైనా రావాలి. బట్ 2 కిలోమీటర్స్ వరకు మనము కాలినడకతో దట్టమైన అడవిలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది ఉత్తర కర్ణాటకలో ఉంటుంది. 2 అందమైన నల్లటి సున్నపురాయి కొండలండి ఇవి. యాక్చువల్గా ఇవి 90 మీటర్స్ ఒకటి, 120 మీటర్స్ ఉంటుంది. ఇది మోహిని శిఖరం అనేసి, భైరవ శిఖరం అనేసి 2 ఉంటాయన్నమాట. సో శివుడి కోసం భస్మాసురుడు ఘోర తపస్సు చేసిన గుహలేది. భస్మాసురుడు వరం కోరుతాడు అనమాట. నా కుడి చెయ్యి ఎవరి మీద పెడితే వారు భస్మం అయిపోవాలని కోరుకుంటాడు. అప్పుడు శివుడు తదాస్తు అని చెప్తాడనమాట. ఇలా తదాస్తు అనడం వల్ల భస్మాసురుడు శివుడి మీదనే ఆ ప్రయోగించాలనేసి ట్రై చేస్తాడు. ఇలా శివుడు తలపైన పెట్టేలోపు శివుడు భయపడి విష్ణువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ విష్ణువు ఒక ఆలోచించి మోహిని అవతారంలో నృత్యం చేసుకుంటూ భస్మాసురుని దగ్గరికి వెళ్తుంది. అప్పుడు భస్మాసురుడు నాతో పాటే నృత్యం చెయ్యని మోహిని అడిగింటే, నాకు నృత్యం చేయడం రాదు అని భస్మాసురుడు చెప్తాడు. యాక్చువల్గా ఆ నృత్యం చేయడం రాదు అని అంటే, నేను నేర్పిస్తాను, నేను ఎలా చేస్తానో నువ్వు అలాగే చెయ్యి అనేసి మోహిని చెప్తుందనమాట. అలా మోహిని చెప్పడం వల్ల భస్మాసురుడు తను ఎలా చేస్తుందో అలా చేస్తూ ఉంటుంది. నృత్యంలో బాగా లీనమైనప్పుడు భస్మాసురుడికి తెలియకోకుండానే మోహిని తన పైన తను చేయి పెట్టుకుంటుంది. అలా భస్మాసురుడు కూడా తన తలపైన తనే చేయి పెట్టుకుంటాడు. ఇలా చేయి పెట్టుకొని తనే భస్మం అయిపోతాడనమాట. ఇలా భస్మం అయిపోయి మిగిలిన బూడిదతోనే ఈ పెద్ద పెద్ద శిఖరాలు అనేసి ఏర్పడతాయి. ఇది మోహిని శిఖరం అనేసి, భైరవ శిఖరం అనేసి 2 విధాలుగా పిలుస్తుంటారు. ఇది పశ్చిమ కనుమల్లో ఉంటుందన్నమాట. సప్తహరిత అడవుల్లో ఉంటుంది. తినడానికైతే ఏమీ దొరకవండి. మీరు ఎక్కడి నుంచి వస్తారో అక్కడ నుంచి మీకు తినడానికైతే తెచ్చుకోవాలి ఏవైనా కానీ. సో మీరు వచ్చేటప్పుడు పిల్లల్ని అందుకు తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఫుడ్ మీరు క్యారీ చేయాలి, పక్కా క్యారీ చేయాలి. కార్లలో వచ్చేటప్పుడు అయితే మీరు ఆ వెహికల్స్ అయితే చూసుకొని రావాలి. యాక్చువల్గా ఒక కారు ఎదురుగా వస్తుంటే ఇంకొక కారుకి స్పేస్ ఉండదు అనమాట, అంత దట్టంగా ఉంటుంది. యాక్చువల్గా ఈ గుహల్లో కూడా తేనెపట్లు చాలా ఉంటాయండి. తేనె పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్గా మేము ట్రావెల్ చేసేటప్పుడు మా పాపకు అది కందిరిగా అడవి ఇవి ఉంటాయి కదండి, అవి అయితే కుట్టాయి. చాలా బాధపడింది ఆ పాప అయితే. సో చాలా జాగ్రత్తగా ఉండండి. కానీ కేవ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం వెళ్ళేటప్పుడు కూడా యాక్చువల్గా చెప్పాలంటే మన కాళ్ళకు కూడా చాలా మట్టి తగులుతుంది, అంతా బ్లాక్గానే ఉంటుంది. ఇంకా అసలు కాళ్ళు కూడా చాలా బ్లాక్ అయిపోతుంది. సో చెప్పులు పైకైతే అలో చేయనీయరు, కిందనే పెట్టుకోవాలి. దాని తర్వాత కేవ్స్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకు 1 hour స్టెప్స్ నుంచి 1 కిలోమీటర్ వరకు నడవాల్సి వస్తుంది. అడవిలో 2 కిలోమీటర్స్ నడవాలి. అది మనం ఎలా రూట్లో వచ్చామో ఆ రూట్లో మాత్రమే రావాలి. కొంచెం వేరే రూట్లో వెళ్ళినా కానీ ప్లేస్ మారుతుందండి, అప్పుడు చాలా ఇబ్బంది పడతాడు. అడవి కదా, దట్టమైన అడవి, మొబైల్స్లో కూడా సిగ్నల్ ఉండదు. సో వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి. మీరు వచ్చే దారిని గుర్తుపెట్టుకొని ఉండాలి.
కూడా వెళ్ళేటప్పుడు చిన్న దారులండి. ఇదిగో ఇలా చిన్న చిన్న దారులు ఉంటుంది. ఇది దాని చుట్టూతా దాని కింద ఒక టెంపుల్ ఉంటుంది. శివుడి టెంపుల్. అయితే లొకేషన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. చూడడానికి కూడా ఆ క్లేవ్స్ అయితే బ్లాక్ కలర్‌లో అది శుద్ధముక్క అంట. బ్లాక్ శుద్ధముక్క. అదే బూడిద అనమాట. బూడిదతోని ఏర్పడిందనుకుంటాను. ఇక్కడ అద్భుతంగా ఉంది. లొకేషన్ అయితే ఎంటర్ అవుతానే కూల్ ఐ మీన్ వెదర్ సడన్‌గా చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయ్యి కూల్‌గా అయిపోతుంది. అంతా చుట్టూ అడవి కదండీ! చాలా అంటే చాలా బావుంటుంది. లో వచ్చే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి తేనెటీగలు, కందిరీగలు ఇవి అటాక్ చేస్తాయన్నమాట. యాక్చువల్‌గా మేము వచ్చేటప్పుడు గూడా ఒక బైక్ మీద అటాక్ చేసాయి. పాపం చాలా ఇబ్బంది పడ్డారు. అడవి దాటేంత వరకు వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. మేము వెహికల్‌లో వెళ్తున్నాము. మా వెహికల్‌లో గూడా డోర్ ఓపెన్‌లో ఉన్నది. సో, మా పాపకైతే కుట్టిందనమాట. మీరు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అయితే అవి వెంట పడతాయి. కొండ అదే అడవి దాటేంత వరకు మినిమమ్ వెంటబడతాయన్నమాట. బైక్‌లో వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా రండి వచ్చేటప్పుడు. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మేబీ స్వెటర్స్ ఏసుకుంటే బెటర్ ఏమో మేబీ. అది యువర్ కంఫర్టబుల్. సో, వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదైతే యానా క్లవ్స్ చాలా బావుందండి. లొకేషన్ గూడా చాలా అద్భుతంగా ఉంది. మీకు నచ్చినట్టయితే మీరు వెళ్ళినప్పుడు కామెంట్ చేయండి. లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. వాకబుల్ అండి. పిల్లలకి వెళ్ళేటప్పుడు ఫుడ్ మాత్రం తీసుకెళ్ళండి. పక్కా తీసుకెళ్ళాలి. దొరకవండి అక్కడ. వాటర్ బాటిల్ గూడా అలో లేదు. స్టీల్ బాటిల్ ఇలాంటివైతే అలో ఉన్నాయి. ప్లాస్టిక్ అయితే అలో లేదండి. అక్కడే గేట్ దగ్గర టికెట్ తీసుకుంటాం కదా! ₹10 టికెట్. అక్కడే తీసేసుకుంటారు వాటర్ బాటిల్స్ అయితే. లోపలికొచ్చిన తర్వాత వాటర్ అంతగా బావుండవండేసి మీరు వచ్చేటప్పుడు స్టీల్ బాటిల్ క్యారీ చేస్తే చాలా బెటరు. పిల్లలుంటే మాత్రం ఫుడ్ గూడా క్యారీ చేయండి. లేదంటే తినేసి బయలుదేరండి. గేట్ అడవిలోకి అదే మీన్ వాకబుల్ డిస్టెన్స్ మనం వాక్ చేస్తాం కదండీ! అక్కడికి వెళ్ళేలోపు అయితే ఫ్రూట్స్ దొరుకుతాయండి. ఎంటర్ అయ్యే ముందర ఒక షాప్ ఉంటుంది. అందులోనే ఫ్రూట్స్ ఒక్కటి దొరుకుతాయి. మిగతాటివి ఏం దొరకవు. సో, పిల్లలకి అక్కడైనా తినిపించుకోండి. మీరు స్నాక్స్ తెచ్చుకుంటే చాలా బెటరు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.